హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. కనక మహాలక్ష్మి ఇది ఒక హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ. జస్ట్ ఒక 1 hour 50 minutes ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, చూడొచ్చా లేదా, సింపుల్గా క్లారిటీగా చెప్పేస్తాను చూడండి. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి అడవిలో గజ్జలు కట్టుకొని తెల్లచీర వేసుకొని అలా తిరుగుతూ ఉంటుంది. సడన్గా సడన్ టైంలో అఘోరా కనపడటం, అఘోరా చూసి షాక్ అవ్వడం, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు తిరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అఘోరా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి గురించి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటుంది అనమాట. అసలు ఎందుకు చంపుతుంది, సుజిత్ అనే పర్సన్ కోమాలో ఉంటాడు. సుజిత్ అనే పర్సన్కి ఎవరైనా చెప్పాలనుకుంటే వాళ్ళందరూ చంపేస్తూ ఉంటారు. సుజిత్ ఎవడు, ఈ అమ్మాయి ఎవరు, అసలు ఏంటి అనేది చివరి వరకు బిల్డ్ చేస్తారు. అసలు లాస్ట్ వరకు మనకి ఆ ట్విస్ట్ అనేది అలానే ఉంటుంది. ఒక సినిమా అయితే కొంచెం స్టార్టింగ్ కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ ఇంటర్వెల్ నుంచి కొంచెం పర్లేదు, బాగానే అనిపిస్తుంటుంది, కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది, పర్లేదు. వన్ టైం అయితే హ్యాపీగా చూడవచ్చు, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ లేదు, కానీ చిన్న చిన్న రొమాన్స్ ఉంటుంది, చిన్న చిన్న హర్రర్, పెద్ద పెద్ద థ్రిల్స్ కానీ పెద్ద పెద్ద హర్రర్స్ ఏమి ఉండవు. వన్ టైం అయితే హ్యాపీ చూడవచ్చు ఫ్యామిలీతో కూడా, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కూడా, నో ప్రాబ్లం. ఓకేనా? నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఓకేనా? Thank you. Pulling up black windows once you go down. You must be crazy.